మాట్లాడుకుంటా ఉంటారు. అవన్నీ పక్కన పెడితే ఈ కంపెనీ వెల్ డెవలప్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ నోటెడ్ కంపెనీ. అందుకనే మనం సుమారు 1 year నుంచి మీటింగ్ కండక్ట్ చేస్తూనే ఉన్నాను. కొంతమంది లీడర్స్ కూడా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు, ఇంకా ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. తనకు తగిన దెబ్బలు కావచ్చు. డబ్బులు అంటే ఇక్కడ మనుషులు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, డబ్బులు వస్తుంటే ఇంద్రుడు చంద్రుడిని పొగడొచ్చు లీడర్స్ ని, లేదు లీడర్స్ ని పట్టించుకోకుండా డబ్బు వచ్చేస్తుంది కదని చెప్పి తన పని తను చేసుకుపోతాడు. కృతజ్ఞత. ఉపకారం చేసిన వాడికి కనీసం ముఖం కూడా చూపించే పరిస్థితులు కూడా ఉంటాయి. మన గట్టిన ఆఫ్టర్ ఆల్ 1000, 1100, 1200 నష్టపోతే ఇంద్రుడు చంద్రుడు అని పొగడ నోట్లతోటి వల్గర్ లాంగ్వేజెస్ మాట్లాడి మనిషికి కుక్కకి తేడా లేని స్థితిలో కుక్క కంటే హీనంగా మురుగుతారు. అటువంటి సమాజం అంతే. అందుకనే చేయాలనుకున్నాడు కూడా చేయటానికి భయపడుతున్నాడు. వస్తే లక్షల కోట్లు తినేద్దామనే ఆలోచన ఉన్న మనిషి ఆఫ్టర్ ఆల్ 1000, 1200 పోతే భరించలేని స్థితిలో ఉన్నవాడు కోటీశ్వరుడిగా ఎదగడానికి అర్హుడా అని క్వశ్చన్ చేస్తే అనర్హుడు అని చెప్పొచ్చు. 190 మంది అనర్హులుగానే ఉండిపోతారు. ఇవన్నీ గ్రహించి ఈ కంపెనీ కూడా చాలా తెలివితేటలతో మానవ జాతి అజ్ఞానానికి విరుగుడుగా విజ్ఞానంతో అద్భుతమైన ప్లాన్తో బయటకు వచ్చింది. ఎలా వచ్చిందంటే, అది చెప్పబోయే ముందు అసలు ఈ కంపెనీ మనకి ఏ రకంగా ఇన్కమ్ ఇవ్వగలదు, ఇదే కదా ప్రధానమైంది. 140 కోట్ల మందిని లక్షాధికారులుగా మార్చగలరంటే మార్చగలం, కోటేశ్వర్లుగా మార్చగలరంటే మార్చగలం. అది ఇదేంటండి, 140 కోట్లలో 140 మందిని కోటేశ్వర్లు చేయొచ్చేమో, 1400 మందిని కోటేశ్వర్లు చేయొచ్చేమో, లేదా 14 లక్షల మందిని కోటేశ్వర్లు చేయొచ్చేమో. కానీ 140 కోట్ల మందిని కోటేశ్వర్లు చేయటం అంటే ఇది నమ్మశక్యంగా లేదు అని మీ మనసుకు అనిపించవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళకి, కొత్త వాళ్ళకి అలా అనిపించవచ్చు. ఒక్కసారి సబ్జెక్ట్ విన్న తర్వాత ఇది సాధ్యమా అసాధ్యమా అనేది మనమే అంచనా వేసుకోవచ్చు, ఎవరిని అడగట్లేదండి. అయితే ఎటువంటి విధానంలో ఈ కంపెనీ మన ముందుకు వచ్చింది, మనకు భరోసా ఇస్తుంది, దాని గురించి తెలియజేసే ముందు లైఫ్ స్టైల్లోనే అలాగే చెప్పారు సార్, ఈహా వచ్చినప్పుడు అలాగే చెప్పారు సార్ అని వక్ర భాష్యం చేసేవాళ్ళు, వక్రగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు ఉన్నారు. అయితే మరి మన దురదృష్టం, మరి సుమారు 5 సంవత్సరాలు అయినా కంపెనీ మూసేసుకుంటే మన కట్టిన డబ్బులు ఏ గంగలో కలిసిపోయినో మనకు తెలియదు కదా. చాలా మంది కలిసిపోయినట్టుగా భావించారు. మరి ఇప్పుడు టెరాగ్రాస్ కంపెనీతో సుమారు 1 సంవత్సరం నుంచి ప్రయాణం మొదలుపెట్టి 1 by 1 ప్రయాణం సాగుతుంది. ఏంటి సార్ ఇంత టైం ఎందుకు పడుతుంది సార్? వీళ్ళు మేధావుతాను అనమాట, పిచ్చి మేధావుతాను. ఎంత టైం ఎందుకు పడుతుంది సార్? 1 సంవత్సరం అన్నారు, 5 సంవత్సరాలు అన్నారు, ఇంత టైం ఏంటి సార్? అది ఒక కంపెనీ వచ్చింది, నిన్న స్టార్ట్ చేశారు, ఈవేళ కమిషన్ ఇచ్చేసారు, రేపు మూసేస్తారు. నిన్న స్టార్ట్ చేశారు, ఈవేళ కమిషన్ ఇచ్చారు, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, మీ తెలివితేటలు బాగానే ఉంటాయి. రేపు మూసేసిన తర్వాత పైన కింద అన్ని మూసుకుని పక్కోడికి కూడా చెప్పుకోకుండా తేలుకుట్టిన దొంగలు అంటారు. 2 దొంగలు దొంగతనానికి వెళ్తే వాళ్ళని తేలుకుట్టిందని బోరుమని అట్టగలేదు, పక్కోడితో చెప్పుకోవటం లేదు,
గట్టిగా మాట్లాడటలేదు. అలాగే లక్షల కంపెనీలు వచ్చిపోయినాయి. కంపెనీలతో పాటు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా పెద్ద స్థాయిలోనే ఉన్నారు. గ్రామాలు వదిలేసి పరారైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తులు అమ్ముకుని ఈ పిచ్చి జనానికి మరి డబ్బులు వచ్చినప్పుడు పట్టుకుపోవడానికి తయారైన వాడికి నష్టం కలిగినప్పుడు నష్టాన్ని భరించే శక్తి కూడా ఉండాలి. డబ్బులు వస్తే మీక, నష్టం వస్తే మాక. అలా ఇటువంటి వాడిగా మనం ఉపకారం చేస్తున్నాం అని చెప్పి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అది అమాయకత్వమా, అజ్ఞానమా, అది తెలివితేటలు అంటే అది తెలివితేటలే. అయినా తప్పదు కదా. తండ్రికి ఎంతమంది బిడ్డలైనా ఏ బిడ్డైనా సమానమే. రెండు కళ్ళల్లో నీకు ఏ కన్నంటే ఇష్టం అంటే, నాకు కుడి కన్నంటే ఇష్టం అని ఎవడైనా చెప్పగలడండి? అటువంటి అజ్ఞానం ఎవడైనా ఉంటాడా? ఎడంకని తీసేసినా పర్వాలేదా? ఏ కాలు ఇష్టం అంటే ఈ కాలు ఇష్టం అని చెప్పగలిగే మనిషి ఉంటాడా? మిగిలిన కాలు తీసుకెళ్ళిపోయిన బాధ అంటే సొసైటీ తన బ్రతుకు తాను బ్రతకడానికి ఎన్నో పాటలు పడుతూ ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కంపెనీ మన ముందుకు వచ్చిందంటే మొట్టమొదటి నేను చాలా ఆనందపడ్డాను. ఖచ్చితంగా ఇది సక్సెస్ ఫార్ములాతో వచ్చింది. సక్సెస్ ఫార్ములాతో పాటు సక్సెస్ కంపెనీగా మనం దీన్ని చూడొచ్చు. అవసరమైతే దేశాన్నే మార్చే ఒక అద్భుతమైన ఫార్ములా కాబట్టి అంతఃశ్రద్ధగానే మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, 140 కోట్ల మందికి 900 కోట్ల మందిని కోటీశ్వర్లుగా మార్చొచ్చా అంటే ఇస్ ఇట్ పాసిబుల్, ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో అనుకుంటారు. ఇది సాధ్యమా, ఎలా సాధ్యమా అనిపిస్తుంది. నిజమే కదండి. సరే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు తెలియజేస్తే క్లారిటీ వస్తుందని చెప్పి ఇప్పుడు ఒక టెక్నాలజీ, టెరాకాస్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీతో వచ్చిన కంపెనీ. అసలు టెక్నాలజీ గురించి మాట్లాడుకునే ముందు ఇది సక్సెస్ ఫార్ములాతో వచ్చింది. సక్సెస్ ఫార్ములాతో పాటు సక్సెస్ కంపెనీగా మనం దీన్ని చూడొచ్చు. అవసరమైతే దేశాన్నే మార్చే ఒక అద్భుతమైన ఫార్ములా కాబట్టి అంతఃశ్రద్ధగానే మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, 140 కోట్ల మందికి 900 కోట్ల మందిని కోటీశ్వర్లుగా మార్చొచ్చా అంటే ఇస్ ఇట్ పాసిబుల్, ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో అనుకుంటారు. ఇది సాధ్యమా, ఎలా సాధ్యమా అనిపిస్తుంది. నిజమే కదండి. సరే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు తెలియజేస్తే క్లారిటీ వస్తుందని చెప్పి ఇప్పుడు ఒక టెక్నాలజీ, టెరాకాస్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీతో వచ్చిన కంపెనీ. అసలు టెక్నాలజీ గురించి మాట్లాడుకునే ముందు